దేశంలో ఎవరి కష్టాలు వారికున్నాయి. విషయాన్ని ఎవరి కోణంలో చూస్తే వారి మీద సానుభూతి కలుగుతుంది సామాన్య జనానికి. ఇక వేల కోట్ల రూపాయల మోసం, ఆర్థిక నేరాల కేసులో ఇరుక్కున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇండియాకు రావాల్సి ఉన్నప్పటికీ రావడానికి జంకుతున్నాడు. ఎందుకంటే పారదర్శకమైన విచారణ జరగదని, రాజకీయ పార్టీల నుంచి ఇబ్బందులు ఉంటాయని అంటున్నాడు. ఆయన మాటల్ని బట్టి చూస్తే ఇప్పుడు అన్ని వ్యవస్థల మీద కూడా ఆయనకు నమ్మకం పోయినట్టే కనిపిస్తుంది. అంతేకాదు, ఇండియాలో వ్యాపారం చేయడం అంత ఈజీ కాదని, పార్టీలకు ఇవ్వాల్సిన డొనేషన్లు, ఎలక్షన్ ఖర్చులు, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి లంచాలు ఇవ్వడం, ఇలా అన్ని దశల్లో కూడా వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పడం లేదని లోగుట్టు బయటపెట్టాడు. అంతేకాదు, తను బ్యాంకులకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ రికవరీ చేశారని, అలాంటప్పుడు తనను ఇప్పటికీ మోసగాడిగా చిత్రీకరించడం ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మద్యం వ్యాపారంలో రాణించాలంటే అన్ని రాష్ట్రాల సీఎంలను మేనేజ్ చేయాల్సి రావడం తలకు మించిన భారమని నిర్వేదంగా చెప్తున్నారు. మరి ఇంతకాలానికి నోరు మెదపాల్సిన అవసరం ఏమొచ్చింది? భారత్లో వ్యాపారం చేయడం సులువు కాదన్న విజయ్ మాల్యా. లంచగొండితనం మన డిఎన్ఏలోనే ఉందని కామెంట్. పార్టీలకు డొనేషన్లతో విసిగిపోయానన్న లిక్కర్ కింగ్. భారత్ నుంచి దొంగచాటుగా పారిపోయి ఇంగ్లాండ్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చాలా కాలం తర్వాత నోరు మెదిపారు. ఆయన ప్రతి మాటలో కూడా దేశంలోని వ్యవస్థల మీద పేరుకుపోయిన అగౌరవం, అపనమ్మకం, జీవితం పట్ల ఓ నిర్వేదం తొంగిచూస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. దేశం విడిచి వెళ్లిపోక ముందు వరకు విజయ్ మాల్యా అంటే లిక్కర్ కింగ్ అని అందరికీ తెలుసు. అందమైన భామల మధ్య భోగభాగ్యాలు అనుభవించే సుఖపురుషుడిగా, విలాసాలలో ఊరేగే భూలోక ధనవంతుడిగా అందరికీ తెలుసు. కానీ 2016లో ఆయన ఈ దేశం కళ్లుగప్పి పారిపోయిన తర్వాత విజయ్ మాల్యా ప్రొఫైల్ పూర్తిగా మారిపోయింది. ఒక మోసగాడిగా, దళారీగా, అప్పులు తీర్చలేక చేతులెత్తేసిన ఎగవేతదారుగా నిలబడిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మాట్లాడిన మాటలు అనేక అంశాలను టచ్ చేస్తున్నాయి. భారతదేశంలో వ్యాపార వాతావరణం పూర్తిగా చెడిపోయిందని, దాన్ని ఎవరూ మార్చే పరిస్థితులే లేవని విజయ్ మాల్యా తీవ్రమైన నైరాశ్యం వ్యక్తం చేస్తున్నాడు. దేశంలోని బ్యూరోక్రసీ ఎప్పుడూ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించదని, దేశంలోని వ్యవహారాలన్నీ రాజకీయ జోక్యంతో నిండిపోయాయని, భారతీయ సంస్కృతిలోనే ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాల్యా. యూకేలో ఉంటూ అనేక కేసుల రీత్యా భారతదేశానికి తిరిగి రావాల్సి ఉన్న మాల్యా ఫిగరింగ్ అవుట్ పాడ్కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనలోని నిర్వేదాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. తాను మద్యం వ్యాపారం నడిపిన అనుభవాలను స్పృశిస్తూ లిక్కర్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మనసు గెలవాల్సి ఉందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన మద్యం చట్టాలు అమల్లో ఉండడం వల్ల వ్యాపారం నడపడం సవాలుగా మారిందన్నాడు. దేశమంతా లిక్కర్ బిజినెస్ రన్ చేయాలంటే మొత్తం 29 మంది ముఖ్యమంత్రుల గుడ్ బుక్స్ లో ఉండాల్సి వచ్చిందని, అలా చేయలేని పక్షంలో బిజినెస్ విషయంలో రాజీ పడాల్సి వచ్చేదని గతంలో చేదు అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల వ్యవహారాన్ని గురించి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేయడం విశేషంగా చెబుతున్నారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ వ్యాపారం నుంచి భారీ ఎత్తున ఫండింగ్ కోసం డిమాండ్ చేసేవారని, ఆ డిమాండ్ కొన్నిసార్లు అసమంజసంగా, అసాధ్యంగా కూడా ఉండేవన్నారు. ఆ ఫండింగ్ ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు ఎన్నికల సమయంలో దేశం విడిచి వెళ్లిపోయేవాడని కూడా గత అనుభవాలు నెమరవేసుకోవడం విశేషం. ఎన్నికల సమయంలో దేశంలో ఉండకుండా జాగ్రత్త పడేవాణ్ణని, ఎందుకంటే ఆ సమయంలో రాజకీయ నాయకులు తనను సంప్రదించకుండా ఉండేవారు కాదన్నారు. ఇక లంచగొండితనం గురించి నర్మగర్భంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. లంచాల గురించి ధృవీకరించనని, అలాగే తిరస్కరించను అని కూడా చెప్పడం గమనించాల్సిన అంశం. ఏ వ్యాపారం నడపాలన్నా ఇలాంటి పరిస్థితే ఉందని, లిక్కర్ బిజినెస్ మాత్రం మరీ దారుణంగా ఉందన్నాడు మాల్యా. అసలు భారతీయ వ్యవస్థలోనే అవినీతి అనేది ఓ పెద్ద సవాలుగా పరిణమించిందనే అభిప్రాయాన్ని మాల్యా వ్యక్తం చేశాడు. 2016లో ఆర్థిక అక్రమాల ఆరోపణలతో భారతదేశం విడిచి యూకే వెళ్లిన మాల్యా తన పాస్పోర్ట్ రద్దు చేయడంతో తన స్వేచ్ఛ ముగిసిందని అభివర్ణించాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగ్గొట్టిన ఆరోపణలపై విచిత్రమైన వాదన తెరమీదికి తీసుకొచ్చాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా తాను బ్యాంకుల్ని మోసం చేస్తే ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన 6,203 కోట్లకు బదులు దాదాపు రెట్టింపు మొత్తాన్ని ఎందుకు వసూలు చేసిందనే ప్రశ్న లేవనెత్తడం ఆసక్తి రేపుతోంది. డెట్ ట్రైబ్యునల్ తీర్పు కంటే రెట్టింపు రాసిన ఎలా రికవర్ చేసిందని ప్రశ్నించారు మాల్యా.
ఇప్పటికైనా న్యాయమైన విచారణకు హామీ ఇస్తే భారత్కు తిరిగొస్తానని కూడా ఆయన చెబుతున్నాడు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ వేదికగానే మాల్యా తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు చెల్లించని వేతనాల విషయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పడం. కోర్టు ఆంక్షల కారణంగా ఆ డబ్బు చెల్లించలేకపోయానని, కర్ణాటక హైకోర్టులో డిపాజిట్గా ఉన్న నిధుల్ని ఉద్యోగుల జీతాల కోసం ఉపయోగించేందుకు అనుమతి కోరానని, అయితే బ్యాంకులు అడ్డుపడటం వల్ల కోర్టు ఆ అనుమతిని తిరస్కరించింది అంటున్నాడు మాల్యా. ఆ తర్వాత తాను ఆ విషయంలో చేయగలిగిందేమీ లేదని ఒకంత ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. 2008 గ్లోబల్ ఆర్థిక సంక్షోభం సమయంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొందని మాల్యా తన గతాన్ని నెమరేసుకున్నాడు. ఆ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎయిర్లైన్ను కూడా డౌన్ సైజ్ చేయాలని, విమానాల సంఖ్యను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని విన్నవించినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే అప్పటి ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని, ఎయిర్ కనెక్టివిటీ కోసం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారని గుర్తు చేసుకుంటున్నాడు. మొత్తానికి విజయ్ మాల్యా వ్యాఖ్యలు దేశంలో వ్యాపార వాతావరణం, రాజకీయ ఒత్తిళ్లు, బ్యూరోక్రసీ, అవినీతి కార్యకలాపాల గురించి మరోసారి తీవ్రమైన చర్చను రేకెత్తిస్తున్నాయి. అయినప్పటికీ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన ఎందుకిలా దారుణమైన నష్టాల్లోకి కూరుకుపోయాడు? తీసుకున్న అప్పులు ఎందుకు చెల్లించలేకపోయాడు? అవి నిజంగా కంపెనీలు నడవలేక వచ్చిన నష్టాలా, లేక నష్టాలను కోరి తెచ్చుకున్నాడా అనే విశ్లేషణలు చాలా కాలంగానే జనంలో నానుతున్నాయి. కాకపోతే దాదాపు 15 ఏళ్లుగా దేశం విడిచి వెళ్లిపోయాడు కాబట్టి ప్రజలు పట్టించుకోవడం మానేశారు. కానీ ఆయన విలాసాల కోసం, విపరీతమైన భోగాల కోసం ఎంత డబ్బు తగలేశాడనేది తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకుంటాడు సామాన్యుడు. మాల్యాకు నష్టాలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే సామాన్యులకు తెలిసింది ఆయన విలాసవంతమైన జీవనశైలి అంటారు. కానీ ఆ ఒక్కటే కాదని ఇంకా అనేక కారణాలు ఉన్నాయని చెబుతారు. తన జీవనశైలిని బట్టి కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనే బిరుదు పొందిన మాల్యా లండన్, మొనాకో, న్యూయార్క్, భారత్ వంటి దేశాల్లో విలాసవంతమైన భవనాలు, యాచ్లు, ప్రైవేట్ జెట్లు, ఖరీదైన కార్లు సేకరించుకున్నాడు. మార్కెట్లోకి కొత్తగా ఏదైనా వచ్చిందంటే అది ముందుగా తన దగ్గర ఉండాల్సిందే అనేలా డబ్బును ఎడాపెడా ఖర్చు చేసేవాడు. గోవాలోని కింగ్ఫిషర్ విల్లా, ముంబైలోని ఖరీదైన ఆస్తులు ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయి. ఇక పార్టీలు, గ్లామర్ డేట్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మాల్యా తన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL జట్టు, కింగ్ఫిషర్ క్యాలెండర్ ఈవెంట్లు, ఫార్ములా 1 రేసింగ్ టీమ్ ఫోర్స్ ఇండియాతో గ్లామరస్ జీవనశైలిని ప్రదర్శించాడు. పైసా రిటర్న్స్ తీసుకురాని పనికిమాలిన ఈవెంట్ల కోసం భారీగా డబ్బు తగలేశాడన్న పేరు తెచ్చుకున్నాడు. అటు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోయినప్పుడు కూడా తన విలాసవంతమైన జీవనశైలి మానుకోలేకపోయాడు. ఇదే ఆ ఉద్యోగుల్లో, ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. సామాన్య ప్రజలు ఆయన ఖర్చుల్ని బ్యాంకు రుణాలతో లింక్ చేస్తూ ఆ డబ్బును వ్యక్తిగత విలాసాల కోసం ఉపయోగించారని ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మాల్యా 9,000 కోట్ల రుణాలలో కొంత భాగాన్ని విదేశీ ఆస్తుల కొనుగోలుకు మళ్లించారని ఆరోపించడం గమనించాలంటున్నారు. ఇక వ్యాపారాల పరంగా చూస్తే నిర్వహణ లోపాలు, తప్పుడు నిర్ణయాలే వేటు వేసాయంటారు నిపుణులు. 2005లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రారంభించిన మాల్యా 2007లో ఎయిర్ డక్కన్ను కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్గాల్లోకి విస్తరించారు. కానీ ఈ విస్తరణకు రుణాలు తీసుకోవడం, అధిక ఖర్చులు ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించలేదంటారు డేటా అనలిస్టులు. మరోవైపు భారత ఏవియేషన్ మార్కెట్లో పోటీ కారణంగా కింగ్ఫిషర్ తక్కువ ధరలకే టికెట్లు అమ్మడం, ఖరీదైన సేవలు అందించడం వల్ల లాభాలు తగ్గాయి, నష్టాలు పెరిగిపోయాయి. అటు మాల్యా తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించలేకపోవడం నష్టాలను భారీగా పెంచేసింది. బ్యాంకులు మొదట మద్దతిచ్చినప్పటికీ కింగ్ఫిషర్ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఆఖరికి పారిపోవలసి వచ్చింది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఈ అంశాలను దేన్ని కూడా టచ్ చేయని మాల్యా కేవలం వ్యవస్థలోని లొసుగుల్ని, లంచగొండితనాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ తాను ఎంత విచ్చలవిడిగా వ్యవహరించాడనేది మాత్రం ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నాడు అంటున్నారు విశ్లేషకులు. భారత్లో ఎంతోమంది చాలా జాగ్రత్తగా, ఎంతో బాధ్యతగా వ్యాపారాలు చేసుకునే వాళ్లను ఎంతోమంది గురించి చెప్పుకోవచ్చు. టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ, అంబానీ వంటి ఎందరో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్లు కనిపిస్తారు. వారు ఏనాడైనా మాల్యా మాదిరిగా విచ్చలవిడిగా వ్యవహరించారా అన్న ప్రశ్నలు కామన్ మ్యాన్ నుంచి వినిపిస్తున్నాయి. ఆడలేక మధ్యలో ఓడు అంటే ఇదేనేమో అంటున్నారు ప్రజలు. ఎంతో తెలివిగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్న మాల్యా పారదర్శకంగా కేసు విచారిస్తే తాను ఇప్పటికైనా భారత్ తిరిగొస్తాను అంటున్నాడు. కానీ అప్పులు తీసుకున్నప్పుడు అనేక షరతులకు తలొగ్గిన మాల్యా తాను పారదర్శకంగా, బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అనే ప్రశ్నకు ఏమని జవాబు చెబుతాడు అని అడుగుతున్నాడు సామాన్యుడు.